నమస్కారం. వాగిని ఛానల్ వారికి నమస్కారం. నా పేరు మాండ్ల నరసింహులు, ఆయుర్వేద చెంచుగిర్జన అనుభవ వైద్యుని. నేను ఒక 3 నెలల వరకు నుండి ఎండలు ఎక్కువ ఉన్నాయని కొండలేకపోలేక వీడియోలు అనేది తీయలేదు. ఈ 3 నెలల తర్వాత మళ్ళీ చల్లని వాతావరణం, ఆకులు బాగా చిగురిస్తున్నాయి, చెట్లు బాగా చిగురిస్తున్నాయని మళ్ళీ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేశాను. మనం షూటింగ్ స్టార్ట్ చేసే చెప్పినదే చెప్పకూడదు. ఆయుర్వేదంలో చెప్పినదే చెప్పకుండా కొత్త చెట్లతో కొత్త వైద్యం. ఎందుకంటే ఆదివాసి గిరిజన వైద్యులకు 100 శాతం కాదు, 1000 శాతం కాదు, 100 కోటి శాతం కాదు, మూలికలు ఎన్నో కోట్ల మూలికలు ఉన్నాయి భూమి మీద. ఆ మూలికలు ఒక రకరకాల మూలికలు ఆదివాసి గిరిజన వాళ్ళకే తెలుసు. అందుకోసం ఇప్పుడు ఏం చెప్తున్నా కిడ్నీలో కిరాటిన్ పెరిగిపోయేదానికి ఒక చిన్న చిట్కా చెప్తున్నా. కిడ్నీలో కిరాటిన్ ఎందుకు వస్తుంది? మీరు ఏం తింటే మీకు కిరాటిన్ అవుతుంది, ఏం తినకుంటే కిడ్నీ బాగుంటుంది అనే దానికోసం సామెత చెప్తున్నా వినండి. మన పూర్వీక కాలం నాడు చిన్నపిల్లలు, మగపిల్లలు 20 ఏళ్ళ వయసు వచ్చే వరకు భయంగా పెద్దలు భయంగా బతికేవాళ్ళు. పెద్దలతోటి భయంగా బతికేవాళ్ళు. పెద్దలు వస్తే పక్కబడేవారు, దాపెట్టుకునేవాళ్ళు. పిల్లలు ఈ కాలం పిల్లలు 10 ఏళ్ళ వయసు వచ్చినే సిగరెట్టు, బీడి, మందు, రకరకాల తప్పులు చేసుకుంటూ రకరకాల ఏషాలు పడుతున్నారు. ఆ కాలంలో ఈ 120 ఏళ్ళు వచ్చిన మనిషికి మగపిల్లోడు అనేది భయంతో అమ్మ కొడుతుందేమో, నాయన కొడతాడేమో, పెద్ద చిన్న అడుస్తుంది భయంగా బతికేవాళ్ళు. కాబట్టి ఆ రోజు ఆరోగ్యంగా ఎటువంటి ఆలోచన లేకుండా, కిడ్నీ ఫెయిల్ కాకుండా, బీపీ పెరగకుండా, ఎటువంటి సంవత్సరాల ఆరోగ్యం చెడిపోకుండా కాపాడుకున్నారు. భయం అనేది వాళ్ళు భయపడే భయానికే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు భయం అనేది లేదు కాబట్టి రకరకాల రోగాలు, రకరకాల ఇబ్బందులు, కిడ్నీ ఫెయిల్ కావడం, బీపీ పెరగడము, రకరకాలుగా ఇబ్బందులు పడుతారు. కాబట్టి ఈ మాట నిజంగా చెప్తున్నా, అబద్ధం కాదు. మన పూర్వీకులు ఏం బతికారని దాన్ని బట్టి చెప్తున్నా. ఇప్పుడు భయం లేదు కాబట్టి రోగాలతో మునిగి చస్తున్నారు. అందుకోసం మన ఆదివాసి గిరిజన వైద్యంలో మన పూర్వీకులు పెద్దల వైద్యం చేసే ఒక వైద్యము మీకు కిడ్నీ ఫెయిల్ అయిన దానికోసం, కిడ్నీలో కిరాటిన్ పెరిగిన దానికోసం, బీపీ కోసం, ఈ మూడింటికి ఒక చక్కని వైద్యం చెప్తాను వినండి. చెట్టు చూపిస్తాను. ఇది కొండపిండి, బూడిది కొండపిండి ఉంటుంది, చిన్న కొండపిండి ఉంటుంది, పెద్ద కొండపిండి ఉంటుంది. ఇది తెల్ల కొండపిండి, తెల్లబోడి కొండపిండి. ఈ చెట్టు ఇది ఒరగోని చెట్టు, ఒరగోని చెట్టు. ఇది కొండపిండి, తెల్ల కొండపిండి, ఇది ఒరగోని చెట్టు. ఈ రెండు ఈ చూర్ణం అనేది నీడలు ఆరబెట్టుకొని దంచుకొని చూర్ణం చేసుకొని, ఈ చూర్ణాన్ని మన పటికి బెల్లం కలకండ ఉంటుంది. షుగర్ లేని వాళ్ళకైతే కలకండలో కలుపుకొని తాగొచ్చు, షుగర్ ఉన్న వాళ్ళైతే పటికి కలుపుకొని తాగొచ్చు. పటికి పొద్దున సాయంత్రం తీసుకుంటే ఈ చూర్ణాన్ని మన బాడీలో కిడ్నీలో కిరాటిన్ తగ్గిపోయి, కాళ్ళవాపులు తగ్గి, పొట్టవాపు తగ్గి, అన్ని వాపులు తగ్గి, రక్తశోధన బాగా జరిగి, పిరిగా బీపీ తగ్గిపోయి, చక్కగా కిడ్నీలు పనిచేసి సరాసరా ఒంటికి వచ్చి ఆరోగ్యంగా ఉంటారు. అంటే మన ఆయుర్వేదానికి పథ్యం ఉంటుంది. పథ్యం అనేది నేను యూట్యూబ్లో చెప్పను. ఎందుకంటే అందరికీ యూట్యూబ్లో చెప్తుంటే వైద్యం అనేది అల్తీగా అయిపోయింది. ఇంతేలే చూసినారులే అనుకుంటున్నారు. అందుకోసం పథ్యం చెప్పను, మందు ఎంత వాడుతున్నో చెప్పను. ఈ 2 చెట్లలో కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు 3 రకాలుగా పనిచేసుకోవచ్చు. దీన్ని లిక్విడ్గా తయారు చేసుకోవచ్చు, అరుతు తీసుకొని. దీన్ని పౌడర్ తయారు చేసుకోవచ్చు. దీన్ని 2 పసరుగా తయారు చేసుకోవచ్చు. పసరు ఉన్న వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, లిక్విడ్ అంటే దూరం ఉన్న వాళ్ళకి కానీ పౌడర్ ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కాదు, ఇది 100 శాతం కాదు, అబద్ధం కాదు. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ముందు మీ ఏరియాలో, మీ ఊర్లో ఒక్కరు వాడండి. ఒక్కరు వాడి చూసి మీరు నిలవాడినాక కిడ్నీ చెక్ చేసుకోండి, కిరాటిన్ చెక్ చేసుకోండి. కిరాటిన్ తగ్గింది, కిడ్నీ వాపులు తగ్గినాయి, కాళ్ళ వాపులు తగ్గినాయి అంటే దీన్ని 3 నెలలు 4 నెలలు వాడుకుంటే 1 నెలకు 1 ఇంచు 2 పాయింట్లు 3 పాయింట్లు తగ్గుతూ వచ్చి చక్కగా ఆరోగ్యంగా మీ 100 ఏళ్ళు బతికినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకు ఈ పాపను చెప్తున్నట్టు, ఈ చెట్లు ఎందుకు చెప్తున్నట్టే, ఎన్నో రకాల చెట్లు చూపించాను, ఎన్నో వీడియోలు తీశాను. ఒక 3 నెలలు 4 నెలలు వీడియోలే తీయలేదు. నేను గమ్మున ఎండ ఉంది, ఎండాకాలం అనేది చెట్లు అనేది ఎగిరించవు. ఆ చెట్లలో ఎగిరిస్తే, ఆ చెట్లు చూపిస్తే గుర్తుపట్టుకోగలుగుతారు. మనం ఏదో చెట్టు చూపించకుండా చక్కగా ఆదివాసి గిరిజన వైద్యులు ఈ 100 ఏళ్ళ వరకైనా కానీ మంచి వైద్యం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి చెప్తూ, ఈ హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. మా నంబర్ ఫోన్ చేయండి. ఈ వైద్యం అనేది మా కాడ దొరుకుతుంది. మేము తయారు చేసే విధానం చెప్పాను. దీన్ని పథ్య విధానం చెప్పను, వాడే విధానం చెప్పను. ఎందుకంటే
ఎంతకైనా కానీ అమ్మ నాయన పెద్ద చిన్న అంటారు, గురువు దైవం అంటారు, వైద్యుడు అంటాడు. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో చూసి మందు మేము తయారు చేసుకుంటాం, మందు మాకు తెలుస్తుంది అంటే మనిషి అమ్మ నాయన పని నేర్పిస్తేనే కొడుకు పని నేర్చుకునేది. కొడుకు అమ్మ నాయన పని చెప్పముందు కొడుకు పని చేస్తా అంటే ఎక్కువనో తక్కువనో చేసుకొని ఏదో ఇబ్బంది జరిగి ఆ వైద్యం పని చేయకుండా పక్కన మారేశారు. మేము ఇంత కష్టపడి వీడికి తీసి లాభం ఏముంది అనేది మరొకసారి అందరు వైద్యులకు డాక్టర్లకు అందరు నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నా.